నా దగ్గరున్న వాటితో జుట్టుకి కొబ్బరి నూనె తయారు చేసా. అది ఎలాగో చూద్దాం. ముందుగా రేఖ మందారాలు, 1/2 కేజీ కొబ్బరి నూనెకి 10 మందారాలు పడతాయి. వీటితో నూనె కాదండి, తలస్నానం చేసేటప్పుడు షాంపూలో 2 పువ్వులు 2 మందారాకులు వేసుకుని తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా సిల్కీగా ఉంటుంది. అలాగే కొద్దిగా గోరింతాకు, 4 రెమ్మలు అయితే సరిపోతుంది గోరింతాకు. గుంటకన్నాకు, ఇది కూడా 4 రెమ్మలు అయితే సరిపోతుంది. గుంటకన్ను వాడడం వల్ల జుట్టు నల్లబడుతుందండి. అలాగే దెబ్బలు తగిలినప్పుడు గుంటకన్నాకు రాసుకుంటే వెంటనే తగ్గుతాయి. గోరింతాకు ఇలా విడిగా ఆకుల కింద తీసుకోవాలి. గుంటకన్నాకు శుభ్రం చేసుకుని నేను వేర్లతో సహా వేసేసాను. మరిగే కొబ్బరి నూనెలో ఈ 3 వేసి బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక గుడ్డలో వేసి వడకట్టుకుని ఒక బాటిల్లో తీసుకోవాలి. ఆ బాటిల్లో 1 స్పూన్ పచ్చిమెంతులు వేసుకోవాలి. ఇలా నూనె బాటిల్లో పోసుకోవాలి. అంతేనండి, జుట్టుకు రాసుకునే కొబ్బరి నూనె తయారయ్యింది. వారానికి 2-3 సార్లు తలస్నానం చేసి ఈ నూనె రాసుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది.